వివరాలను పంచుకోవడానికి మీతో పాటు పంచుకోవడానికి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో నాతో పాటు రాష్ట్ర పార్టీ కౌన్సిల్ సభ్యులు కొనగంటి కేదారి గారు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు నగర కార్యదర్శి సురేందర్ రెడ్డి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు తిమ్మాపూర్ మండల కార్యదర్శి తిరుపతి గారు, జిల్లా కౌన్సిల్ సభ్యులు నాలపల్లి రాజన్న గారు, అదేవిధంగా పైపల్లి రాజు గారు, మణికంఠరెడ్డి గారు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ హేమంత్ గారు పాల్గొంటూ ఉన్నారు. ముస్తులపూర్ రెవెన్యూ పరిధిలోని 574 సర్వే నెంబర్లో 14 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమి ఉందని లేటెస్ట్గా ప్రభుత్వం చూపించినటువంటి డాక్యుమెంట్లలో మనకు స్పష్టమవుతా ఉంది. కానీ ఆ ప్రభుత్వ భూమి ఎవరి ఆధీనంలో ఉన్నదని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. 574లో సర్వే నెంబర్లో 2012లోనే అప్పటి ఎంఆర్ఓ ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్టులో ఈ సర్వే నెంబర్ను చేరుస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి లేఖను అందజేశారు. కానీ ఆ తదనంతరం ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి కొందరి అధికారుల మద్దతుతోని అందులో విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి వ్యక్తి ఒకే దిక్కు 14 ఎకరాలు కబ్జాకు గురి అయింది అంటే ఎవరైనా తనకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వాటిని బై నెంబర్లుగా 8 బై నెంబర్లుగా డివైడ్ చేసి ఒక్కొక్క బై నెంబర్లో అంటే 574/1 నుంచి /7 వరకు ఒక్కొక్క బై నెంబర్కు ఒక్కొక్క సపరేట్ ఖాతా నెంబర్ సృష్టించారు. ఆ సృష్టించి ఒక్కొక్క సర్వే నెంబర్ ఒక్కొక్క ఖాతా నెంబర్లో ఎకరం 37 గుంటలు, ఒక ఎకరం 37 గుంటలు, ఒక ఎకరం 37 గుంటలు, ఒక ఎకరం 37 గుంటలు, ఇట్లా 574/1 నుంచి 574/7 వరకు ప్రతి ఖాతా నెంబర్లో ఒక ఎకరం 30 గుంటలు డివైడ్ చేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతో డివైడ్ చేసుకున్నారు. 574/8లో మాత్రం 30 గుంటలు అది ప్రొహిబిటెడ్ ల్యాండ్లో చూపిస్తుంది. అంటే మొత్తంగా 14 ఎకరాల 8 గుంటలు కబ్జాకు గురైంది, ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. సుమారు 150 కోట్ల ప్రభుత్వ భూమి మన హైదరాబాద్కు వెళ్ళే మెయిన్ రోడ్డుకు కబ్జాకు గురైతే ఈ అధికారులు ఏం చేస్తున్నట్టో అర్థం కావట్లేదు. దురదృష్టం ఏంటంటే ఈరోజు ఇస్రో శాటిలైట్ మ్యాప్ మనం ఈ 574 సర్వే నెంబర్ మనం అందులో వెతుకుతే 574/2లో ఇస్రో చూపిస్తున్నటువంటి శాటిలైట్ మ్యాప్లో జ్యోతిష్మతి ఇన్స్టిట్యూషన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రధాన బిల్డింగ్ అందులో మనకు చూపిస్తూ ఉంది. అంటే ఒక ప్రభుత్వ భూమిలో అంత దర్జాగా కళాశాల నిర్మాణం చేసుకొని కార్యకలాపాలు కొనసాగుతూ ఉంటే ఈరోజు ఈ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? 74/4, 74/5 జ్యోతిష్మతి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ భవన నిర్మాణం నిర్మించబడింది. అంటే 14 ఎకరాల 8 గుంటల భూమి, సుమారు 150 కోట్ల విలువ చేసే భూమి ఒక ప్రైవేట్ విద్యా సంస్థ చేతిలో వెళ్ళి భవన నిర్మాణాలు నిర్మించుకొని కార్యకలాపాలు కళాశాల తరగతుల నిర్వహణ కొనసాగుతూ ఉంటే ఈ జిల్లా యంత్రాంగం, అధికార యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుందని అలా భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐ జిల్లా సమితి పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక పేదవాడు తన గూడు లేక తను ఉండడానికి నీడ కోసం ఎక్కడో కాడ చిన్నగా గుడి చేసుకుంటే ఇమ్మీడియట్గా స్పందించే అధికారులు, దాన్ని నీలమట్టం చేసే అధికారులు, మరి పేదోళ్ళకో న్యాయం పెద్దలకో న్యాయం అని మేము అడుగుతాము. మీరు ఇమ్మీడియట్గా ఈ 574 సంబంధించి సర్వే నెంబర్ సంబంధించి సర్వే చేయించి హద్దులు వారి ఇమ్మీడియట్గా అందులో ఉన్న భవనాలను
కూల్చివేసి మీరు స్వాధీనం చేసుకొని ప్రభుత్వ కార్యాలయాలకు లేదా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ఆ స్థలాన్ని వినియోగించాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మీకు సిపిఐగా ప్రత్యక్ష పోరాటాలకు దిగి అక్కడ ఉన్నటువంటి ఆ తిమ్మాపూర్, ఆ ముస్తులాపూర్ పరిధిలోని పేద ప్రజలకు ఆ భూమిని పంచే దిశగా మా పోరాటం కొనసాగుతుందని మీ మీడియా ముఖంగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాము.